నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఆకాంక్ష బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కోటిలో ఘనంగా ఆర్ట్స్ అండ్ సైన్స్ ఉమెన్స్ కళాశాల 5వ గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ముఖ్య అతిథిగా హాజరైన గవర్నర్ తమిళసై హైదరాబాద్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీస్ క్యాంపులో ఆరోగ్య శాఖ కార్మికుల ధర్నా కార్మికులకు వేతనాలు సక్రమంగా చెల్లించాలంటూ డిమాండ్ అమరావతిలో 50వ రోజుకు చేరుకున్న రాజధాని రైతుల నిరసన రైతులకు మద్దతుగా దీక్ష చేపట్టిన జేఏసీ నాయకులు ఇక డీటెయిల్స్ చూస్తే హైదరాబాద్లోని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ క్యాంపస్లో ఆరోగ్య శాఖ కార్మికులు ధర్నా చేపట్టారు కార్మికులు తమకు రావాల్సిన సరైన వేతనాలు ఈఎస్ఐ పీఎఫ్ చట్టపరమైన సెలవులు మొదలైనవి సక్రమంగా అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం సమాన పనికి సమాన వేతనం సమాన పనికి సమాన వేతనం పిఎఫ్ఈఎస్ఐ లో పెండింగ్ సమస్యలు వెంటనే పిఎఫ్ఈఎస్ఐ బకాయిలు పిఎఫ్ఈఎస్ఐ బకాయిలు రెగ్యులర్ ఉద్యోగుల మాదిరిగా సెలవులు రెగ్యులర్ ఉద్యోగుల మాదిరిగా సెలవులు రెగ్యులర్ ఉద్యోగుల మాదిరిగా సెలవులు ప్రతి నెల మొదటి తేదీన వేతనాలు భూపాల్ తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఈరోజు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అలాగే ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనరు వైద్య విధాన పరిషత్ కమిషనరు పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ యొక్క కార్యాలయాల సముదాయం ఏదైతే ఉందో ఇక్కడ డిఎంఎన్హెచ్ఎస్ పరిధిలో పెద్ద ఎత్తున రాష్ట్ర స్థాయిలో ధర్నా కార్యక్రమం మేము చేస్తా ఉన్నాం. ఈరోజు తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన డిమాండ్ చేస్తా ఉన్నది కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ రంగాల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులకు ఉద్యోగులకు అందరికీ కనీస వేతనాలు పెంచాలని ముఖ్యంగా ఈ మెడికల్ అండ్ డిపార్ట్మెంట్ లో వివిధ హాస్పిటల్స్ జనరల్ హాస్పిటల్స్ ఉదాహరణకు వరంగల్ ఎంజిఎం కావచ్చు ఆదిలాబాద్ రిమ్స్ కావచ్చు హైదరాబాద్ గాంధీ హాస్పిటల్ కావచ్చు లేదా ఉస్మానియా హాస్పిటల్ కావచ్చు ఏరియా హాస్పిటల్స్ జిల్లా హాస్పిటల్స్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ లలో ఈరోజు కొన్ని వేల సంఖ్యలో ఈరోజు కాంట్రాక్ట్ వర్కర్స్ అనేక సంవత్సరాల నుంచి వెట్టి చాకరీ చేస్తా ఉన్నారు. వీళ్ళకి ఎవరికి కూడా కనీస వేతనం అమలు కావడం లేదు. నెలకు 7,000, 8,000, 5,000 చొప్పున ఇస్తూ కాంట్రాక్టర్లు దోపిడీ చేస్తున్న పరిస్థితి ఉంది. అందరూ కూడా కనీస వేతనం మా యూనియన్ యొక్క సిఐటి డిమాండ్ ప్రకారంగా 21,000 రూపాయలకు పెంచాలని చెప్పేసి కోరుతా ఉన్నాము. తక్షణం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో నెంబర్ 14 ప్రకారం ఇచ్చినా కూడా గత 3-4 సంవత్సరాల నుంచి 12,000 రూపాయలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. అది కూడా అమలు చేయకుండా కార్మికులు ఈరోజు దోపిడీ చేస్తా ఉన్నారు. అదే దాంతో పాటు పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యాలను సక్రమంగా అమలు చేయడం లేదు. అనేక మంది హాస్పిటల్స్ లోని కాంట్రాక్టు పొందినటువంటి సంస్థల ఏజెన్సీలు వాళ్ళు పిఎఫ్ లు కట్ చేసుకుని కార్మికుల యొక్క ఖాతాలో జమ చేయకుండా దోపిడీ చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. కాబట్టి పిఎఫ్ ని సక్రమంగా అమలు చేయాలి, ఈఎస్ఐని అందరికీ కూడా అమలు చేయాలి, సెలవులు సంవత్సరానికి 35 ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. వీటితో ఇక ఆంధ్ర మహిళా ఆర్ట్స్ అండ్ సైన్స్ ఉమెన్స్ కళాశాల 5వ గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గవర్నర్ తమిళసై సౌందరరాజన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. మహిళలు అన్ని రంగాల్లోని రాణించినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని వ్యాఖ్యానించారు. Who is role consciousness, who works for fulfilling her role throughout her life, they are definitely wise persons. Any blessings, any message, if they give to anybody, will become blessing for everybody. Today, our students... Likita of BSc Biotechnology for the year 2014 sudden ga lepaku gold medal instituted by our college to secure the highest marks in overall BA, BCom, BSc goes to Papa. Gold medal instituted by our college for securing highest marks in overall BA, BCom, BSc goes to M. Veronica of BSc MSCS for 2016 and 19 batch. look here papa chudamma papa The PG gold medals are Srimati Mahakali Prabhavati and Sri Venkat Rao Memorial Gold Medal instituted by Professor M. Sulochana for securing highest marks in MCom goes to
Momita Bhattacharya. Manda Manendra Prasad Memorial Gold Medal. I'm really extremely happy to be for the 5th graduation ceremony of Andhra Mahila Sabha Arts. Respects to motivated, be committed, but always enjoy the life. Don't compromise your happiness for anything. Have your career, plan your career, but at the same time, plan your family life also. Thank you so much. A lot. Self-defense mechanism. Now I appeal to even the government, because the government is going to conduct moral classes for the schools, children. But my appeal to the government, please implement martial arts as a part of academic career. So that is very important, because the child, even the Disha was so qualified. She was a veterinary doctor, but she could. ఇక బోరబండ రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తు తెలియని యువకుడి మృతదేహం లభ్యమైంది. ప్రమాదమా లేక ఆత్మహత్యనా అనే కోణంలో రైల్వే పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని శవ పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతుడి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. కింద చూసిండు మొలతాడు ఉంది. మొలతాడుందా? ఎందుకు పిచ్చోడ్లాగా ఉన్నాడు, పిచ్చి మొక్క అనుకున్నాడు. జేబులో ఏం లేవా పేపర్లు అవి ఎట్టున్నది మట్టి రాళ్ళు ప్రాణం కొనుక్కొచ్చింది ఆయనకి ఇక్కడ. ముందు 10:30 ముందు జరిగి అంటే పేరు ఏమైనా ఐడియా లేదు సార్? 10:30 to 10:30. Dead body, aged about 27 years, found near Borabanda railway station at KM number 171/23/25 in between. At that time, sir? 10:30. 5/2/2020 dated. Where is the body shifted, sir, now? Body shifted Usmania General Hospital, Matsuri. सर कुछ मिला उनके जेब में, उनकी पॉकेट में कुछ भी आईडी? कुछ भी नहीं मिला. देखने की लावरिस లాగా ఉన్నాడు. అతనికి జేబులో ఏమీ లేవు. జేబులో కొంచెం మట్టి రాళ్ళు. मोबाइल फोन भी नहीं मिला सर? नहीं मिला. कुछ भी आइडेंटिटी कार्ड भी नहीं मिला? ओके. मिला నియర్ బోర్బండ రైల్వే స్టేషన్. ఇక సంతోష్ నగర్ శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో శ్రీ విష్ణు సహస్రనామ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. భీష్మ ఏకాదశి సందర్భంగా 108 కలశములు పంచామృతాలతో మూలమూర్తులు అభిషేకం నిర్వహించారు. ఈ మహోత్సవంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో చెంపపేట్ కార్పొరేటర్ సామ రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇక పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం లంక కేసారం మరియు ఆదివారంపేట గ్రామాలలో జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మరియు జేసీ వనజాదేవి పర్యటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఇంటింటికి తిరుగుతూ పంచసూత్రాలను పరిశీలించారు. సర్పంచ్ ఎండి మజ్దూర్ ఆధ్వర్యంలో వనరావనం సామూహిక మరుగుదొడ్లను నర్సరీని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను సూచనలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పేరు కూడా ఆమెదే మేడం, కొయ్యద శారద. కొయ్యద రాజమౌళి అంటే కొయ్యద రాజమౌళి. ఇది మీ వాటరింగ్ మాత్రం వాళ్ళు చేస్తారు. మేడం 180 హౌస్ మేడం 180 హౌస్ పెద్దపల్లి. అందులో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నర్సరీ దగ్గర చెప్పండి ఎలా అంటే స్కీమ్ డిజైన్ ఎలా బెనిఫిట్స్ వచ్చింది, ఏమేమి చేశారు డిస్ట్రిక్ట్లో జీవితకాలం అంతా లేట్ అవుతుంది. తర్వాత మేడం గారు ఏం చేసిందంటే ఓడిఎఫ్ ప్లస్ ఈ రెండు కమాండ్ తోటి ఒక పంచసూత్రాస్ అని టోటల్ శానిటేషన్ ఈ 5 ఐటమ్స్ మొత్తం కవర్ అయ్యే విధంగా ఎవ్రీ ఒకటి టోటల్ హౌస్ హోల్డ్స్కు ప్రతి హౌస్ హోల్డ్స్కు 5 టాయిలెట్స్. ఒకవేళ ఎవరైనా విజిటర్స్ వస్తే వాళ్ళకి కమ్యూనిటీ టాయిలెట్, ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ, మొత్తం ఫీకల్ మ్యాటర్ ఎక్కడ కనపడకుండా ఉండడం అనేది ఒకటి. రెండవది మేడం ఈ బ్లాక్ వాటర్ అంతా ఏది వాటర్ అంతా ఏమేమి వర్క్స్ చేశారు, ఎలా చేశారు, డిజైన్ ఏంటి, నార్మ్స్ ఫాలో చేస్తున్నారు. ఆదివారంపేట మన విలేజ్ ఇక్కడ చాలా వర్క్స్ కూడా చేశారు. ఇక్కడ క్రెమటోరియం వర్క్, మన ఫ్రూట్ ట్రీ ప్లాంటేషన్, మన కమ్యూనిటీ టాయిలెట్స్, మన కిచెన్ గార్డెన్స్ అని పంచసూత్ర కింద ఇక్కడ పాత జిల్లా కలెక్టర్ గారు కూడా ప్రత్యేకంగా టేకప్ చేశారు. సో ఐ కెన్ సీ ఒక శానిటేషన్ మీద చాలా ఎక్కువ ఫోకస్ ఉంది. పబ్లిక్ ఫెసిలిటీస్ కింద కూడా పల్లె ప్రగతి కింద చాలా వర్క్స్ కూడా టేకప్ చేస్తున్నారు. సో ఇలాంటి అన్ని గ్రామంలో కూడా ఇవి చేయాలి, నాట్ జస్ట్ ఫ్యూ విలేజెస్లో ఫోకస్ పెట్టేసి వి షుడ్ నాట్ డూ. ఐ హోప్ వేరే గ్రామంలో కూడా అలానే చేస్తున్నారు. సో స్లోలీ 1 by 1 we will go and see. ఆల్రెడీ డెవలప్ అయిందా 100%? అది చూసుకోవాలి. యాక్చువల్లీ ఓన్లీ నేను ఫ్యూ వర్క్సే చూసాను ఇప్పుడు దాకా. ఇప్పుడు సమ్ టైమ్ యూఆర్ సీయింగ్ 1 by 1 ఫ్యూ వర్క్స్. ఇంకా నేను ఆఫీస్ వెళ్ళి నేను చూస్తాను మొత్తం లిస్ట్ ఆఫ్ వర్క్స్ ఏంటి, ఇంకా ఎన్ని చేశారు, ఎంత ప్రోగ్రెస్లో వచ్చింది, ఇవి అన్ని డీటెయిల్గా చూస్తే విల్ బి ఏబుల్ టు నో బెటర్. సో నా ప్లాన్ ఏమంటే ఒక అన్ని వర్క్స్ ఫిజికల్గా చూసేసి ఆఫీస్లో వెళ్ళి వీ షుడ్ సీ ఆల్, అంటే మొత్తం ఫుల్ రిపోర్ట్స్ ఉన్నాయి విచ్ ఆర్ వీక్లీ అంటే కమిషనరేట్ నుంచి దే ఆర్ రివ్యూయింగ్. సో అది కంపారిజన్తో చేస్తే వీ కెన్ గో అండ్ విత్ ఆ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్తో మళ్ళీ
చేస్తే మేము బ్రింగ్ టు గుడ్ ఫుల్ ప్రోగ్రెస్. మరి ఇంకొకటి ఏంటంటే ఇంతకుముందు ఉన్న కలెక్టర్ కూడా ఈ విలేజ్కి వచ్చి అనుకుంటున్నారు, వేరే విలేజ్ అది నేను చెప్తున్నాను. ఈ విలేజ్ అంటే ఐ థింక్ ఇట్ ఇస్ ఇన్ వెరీ గుడ్ కండిషన్, కానీ ఇలాంటి వేరే విలేజెస్కి కూడా డెవలప్ చేయాలి, అది మనం ట్రై చేస్తాము. ఫండ్స్ రావట్లేదని అంటున్నారు. ఇక కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం గుమలాపూర్ గ్రామంలో సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్లను ముమ్మరం చేశారు. ఈ సందర్భంగా గ్రామ అధ్యక్షుడు మాదిరే రాజమౌళి మాట్లాడుతూ భక్తుల సౌకర్యార్థం మేరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా పోలీసులు ఆలయ పరిసరాల్లో పార్కింగ్ స్థలాలను పరిశీలించారు. చొప్పదండి మండలంలోని గుమలాపూర్ గ్రామం లోపల ఏదైతే 1998 సంవత్సరం లోపల ఏదైతే కేవలం రోడ్డుకు మట్టి కోసం చిన్న కందకం తీయడం జరిగింది. ఆ కందకం తీసినటువంటి కందకం లోపల ఏదైతే నీళ్లు పైకి రావడం జరిగింది. అంటే 1998 సంవత్సరం లోపల దాదాపు 7 సంవత్సరాల క్రితం కాటే ఏదైతే వర్షాలు లేక అనావృష్టి కాలం లోపల ఏదైతే చిన్న గుంత తవ్వితే గుంతల నుండి నీళ్లు పైకి రావడంతో సాక్షాత్ ఇక్కడ ఏదైతే మేడారంలో ఉన్నటువంటి సమ్మక్క సారలమ్మ దేవత ఇక్కడికి వచ్చి అంటే వెలిచింది. ఆ వెలిచినటువంటి సమయం లోపల ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది భక్తులు అనేటోళ్ళు కేవలం సమ్మక్క సారలమ్మ దేవునితో తీసుకొచ్చి ఇక్కడ కేవలం సమ్మక్క సారలమ్మ దేవత వెలిచింది కాబట్టి ఇక్కడ ప్రత్యక్షంగా దేవుని యొక్క దేవత గద్దెలు కట్టాలని చెప్పడంతో మా యొక్క గుమలాపూర్ గ్రామస్తులు గ్రామ పెద్దలందరూ కూడా ఏదైతే దేవతల గద్దెలు కట్టి ఇప్పటి వరకు అంటే గత 22 సంవత్సరాలుగా ఇక్కడ నుండి అతి వైభవంగా అతి సుందరంగా జరిగేటువంటి శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇక్కడ జరిగినటువంటి జాతర ఈ యొక్క గుమలాపూర్ గ్రామంలో జరుగుతుంది. అంటే ముఖ్యంగా ప్రత్యక్షంగా ఏంటంటే సార్ ఏదైతే ఇక్కడ కేవలం అనావృష్టి ఉన్నటువంటి కాలం లోపల చిన్న కందకం తవ్వుతూనే ఏదైతే అప్పుడు వ్యవసాయ బావిలు అనేవి 30-40 గదాల లోపల ఇక్కడ ఎండిపోయినటువంటి పరిస్థితి. ఆ సమయంలో కూడా చిన్న కందకం తవ్వితే ఆ కందకంలో నీరు పైకి రావడం జరిగింది. పైకి వచ్చిన తర్వాత ఇక్కడ సాక్షాత్తు శ్రీ సమ్మక్క సారలమ్మ ఇక్కడ దేవతలు వెలిచింది కాబట్టి అప్పటి నుండి ఇప్పటి వరకు భక్తులు ఎవరైతే ఏ కోరికలు కోరుకుంటారో ఆ కోరిక కోరినటువంటి కోరికలకు ఏదైతే కొంగు బంగారం చేసేటువంటి దేవతలు ఉన్నారు కాబట్టి వారు కోరేటువంటి కోరికలు వారికి ఇక వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం మంగంపల్లి అంగన్వాడీ కేంద్రంలో అంగన్వాడీ టీచర్ నారాయణమ్మ చిన్నారుల్లో విద్యపై చురుకుదనం కలిగిస్తున్నారు. ఇంగ్లీష్ నేర్పించడంతో పాటు డ్రెస్ కోడ్, ఆటల్లో చిన్నారులను ప్రోత్సహిస్తూ ఉత్తేజపరుస్తున్నారు.
ఇక కర్నూలు జిల్లా డోన్ పట్టణంలో భర్త వేధింపులు తట్టుకోలేక లక్ష్మి అనే మహిళ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కానీ పోలీసుల నిర్లక్ష్యం చేయడంతో పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి ఆందోళన చేపట్టారు. వాళ్ళు చెప్పినట్టు టైంలో వాళ్ళు చెప్తే చెప్పుకుంటూ ఉంటారు. వాళ్ళు రేపు బాబు అని ఇట్లనే చంపుతున్నారు. పిల్లల్ని వేసుకొని ఒక్కదానే బతుకుతున్నాను. ఏందని బతకాలి, ఎక్కడ బతకాలి, ఏం పేరమ్మా నీ పేరు? ఏడుస్తుంది, క్లోజప్ తీసుకుంటా. నువ్వు ఇంటి నుంచి తీసే ప్రయోజనం నువ్వు అంత ఇష్యూ చేస్తున్నావు అంతా మళ్ళీ ఏదో చేద్దామని చెప్పి సారాల దగ్గర వద్దన్నాడు. మళ్ళీ ఇక గుంటూరు జిల్లా అమరావతిలో రాజధాని రైతులు నిరసన 50వ రోజుకు చేరుకుంది. రైతులకు మద్దతు తెలుపుతూ అమరావతిలో బుద్ధుని విగ్రహం వద్ద జేఏసీ నాయకులు, మాజీ శాసనసభ్యులు కొమ్మలపాటి శ్రీధర్, మాజీ మహిళా కమిషన్ చైర్మన్ నన్నపునేని రాజ్కుమారి, కృష్ణా జిల్లా మాజీ జడ్పీ చైర్మన్ గద్దె అనురాధ, తెలుగుదేశం అధికార ప్రతినిధి పంచమర్తి అనురాధ నిరసన దీక్ష చేపట్టారు. మహానుభావుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు అనేది కూడా ఒక్కసారి ఆలోచించాలి. మరి ఎందుకో మాకు అర్థం కావట్లేదు. ఈ ప్రాంతం మీద ఆయనకి ఓట్లేసి గెలిపించారు. ఇక్కడ ఈ పెదకురపాడు నియోజకవర్గంలో కూడా గెలిపించారు ఆయన్నే. కానీ మేమేం బాధపడతలేదు. ఎందుకంటే ప్రజా నిర్ణయానికి మేము ఎప్పుడూ శిరసావహిస్తాం. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఉన్నాం. మనది సెక్యులర్ దేశం. మనం అందరం చక్కగా ఉండాల్సిన వ్యక్తులం, కలిసిమెలిసి ముందుకు పోవాల్సిన వ్యక్తులం. ఇక కడప జిల్లా రాయచోట పట్టణంలోని సిరికల్చర్ సెంటర్ ఆవరణలో రైతు బజార్ ఏర్పాటుకు ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం జగన్ రాయచోటి పట్టణంలో దాదాపు 2000 కోట్లకు పైగా అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారని, దాదాపు అన్ని పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. విత్ వర్క్ స్టార్ట్ మిగతా 10 కూడా అన్ని మార్చ్ అయిపోయింది. ఇప్పుడు 2 టెండర్లు ఇచ్చేస్తారు. అందరూ హారతి చేసుకోండి, బాగా జరగాలని. హం శివాయ నమః ఫలం సమర్పయామి పూజా కరిష్యే. ఓం విజయాయుపయామి ధనలక్ష్మి శక్తి కణ కటాక్ష సిద్ధిరస్తు. శివాయ రాజకీయ పూజా నమామి నమః. ఓం శాంతి. ప్రొవిజనల్ స్టోర్స్, మార్కెట్కి సంబంధించిన ఎస్టేట్ ఆఫీసర్ కూడా అంతా ఉంటారు. నాణ్యమైనటువంటివి అప్పటికప్పటికి వచ్చేటువంటి తాజా కూరగాయలు కూడా ఇక్కడ అన్ని కూడా దొరికే విధంగా కూడా ఏర్పాటు చేస్తున్నారు. రైతులతో డైరెక్ట్గా ఇక్కడే వాళ్ళు కూడా మంచి జరిగే విధంగా కూడా అధికారులతో మాట్లాడతాను. ఉన్నటువంటి ఇంకొక మార్కెట్ ఉంది, దాన్ని కూడా అభివృద్ధి చెంది ఆ మార్కెట్తో పాటు ఈ రైతు బజార్ 2 కూడా సమాంతరంగా అభివృద్ధి చేస్తాం. ప్రజలకు అక్కడికి వచ్చిన తర్వాత అన్ని కూడా ఒకటే చోట దొరికేటట్టుగా కంఫర్టబుల్గా ఉండేదానికి కూడా పూర్తిగా ప్రయత్నాలు చేస్తున్నాం. అవి కాకుండా ప్రీతమ నాయకుడు ఏవైతే చెప్పాడో మనకు నీళ్లు ప్రతి చెరువులకి ఇవ్వాలన్న దానిపైన అన్ని ఫైనాన్షియల్ టెండర్ స్టేజ్కి వచ్చినాయి. అన్ని డిపిఆర్స్ అన్ని కూడా రెడీ అయిపోయినాయి. సెకండ్ డిపిఆర్స్ ఎస్టిమేషన్స్ కూడా ఇవన్నీ కూడా ఫైనాన్షియల్ అప్రూవల్స్ కూడా క్లియర్ అయిపోయి మార్చ్ లోపల అన్ని టెండర్లు పిలుస్తామన్నారు. జెరికోన్ అయితేనేమి,
తర్వాత గొట్టివీడి లిఫ్ట్ అయితేనేమి, హెచ్ఎన్ఎస్ఎస్ జిఎన్ఎస్ఎస్ లింకప్ అయితేనేమి, తర్వాత అవి కాకుండా మనకు ఆల్రెడీ డిఎస్పీని మంజూరు చేశారు. గతంలో పులివెందులకు చిన్న ఆటో పర్మిషన్కు మైక్ పర్మిషన్ కావాలంటే పులివెందులకు పోయే పరిస్థితి, అలా ఉండకూడదని చెప్పి మనకు ప్రత్యేకంగా ఇక్కడే డిఎస్పీని కూడా ఏర్పాటు చేస్తారు. ఆల్రెడీ శాంక్షన్ కూడా అయిపోయింది. డిఎస్పీ నెక్స్ట్ వీక్లో కూడా జాయిన్ అవబోతున్నాడు. దానికి బిల్డింగ్ సంబంధించినవి కానీ, అదే రకంగా పీజీ సెంటర్, గాలివీడ్ డిగ్రీ కాలేజ్, మహిళా డిగ్రీ కాలేజ్, డైట్ హాస్టల్స్ సంబంధించినవి కూడా అన్ని ఫైనల్ ప్రాసెస్లోకి వచ్చినాయి. ఇవన్నీ కూడా టార్గెట్ మార్చిలో స్టార్ట్ కావాలన్నటువంటిది పెట్టుకున్నాం. ఇవన్నీ చేద్దాం. ఏకైక చిరకాలు మా అందరి కోరిక కూడా. ఇక కర్నూలు జిల్లాలో పలు అభివృద్ధి పనులకు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ శంకుస్థాపన చేశారు. అనంతరం గ్రామస్తులు తమ సమస్యలపై ఎమ్మెల్యేకు తెలియజేశారు. ఈ సందర్భంగా మంత్రి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మీకు ఎప్పుడు నాకు 2-3 సంవత్సరాల ముందు 3 సంవత్సరాల నుంచి ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు వస్తూనే 6 నెలల లోపలనే మనం ఈ పని స్టార్ట్ చేసేస్తాం. ఫస్ట్ కాలువలు ఎందుకు పెద్దగా చేసుకోవాలంటే ఇక్కడ నీళ్ళు ఏవైతే ఆగిపోతున్నాయో ఆ కాలువలు పెద్దగా ఉంటే నీళ్ళు ఆగవుతాయి. వాళ్ళకు పెద్ద సమస్య అయిపోతాయి కాబట్టి వాళ్ళు అక్కడే నివసిస్తుంటారు. దానికోసం ఆ సమస్యల్ని పూర్తిగా పరిష్కరించే విధంగా మనం అడుగులు వేసుకుంటూ మున్సిపల్ కార్పొరేషన్ గారి సహకారంతో వెళ్తున్నాము. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఏదైతే మాట ఇచ్చామో ఎలక్షన్స్ ఉంటారో అదే మాట నిలబడి పనిచేసుకుంటారు. వాళ్ళకు ఆ డ్రైన్స్ చిన్నగా ఉన్న వల్ల ఓవర్ ఫ్లడ్ అయిపోయి మొత్తం వాళ్ళ ఇళ్లలో నీళ్లు పోతున్నాయి ఉంది కాబట్టి ఆ ఫ్లడ్డింగ్ వచ్చినప్పుడు ఆ డిజైన్ కూడా కరెక్ట్ లేదు కాబట్టి ఆ డ్రైన్స్ని పెద్దగా చేయడము, రోడ్స్ని మళ్ళీ ఇది చేయడము, కన్స్ట్రక్ట్ చేయడం దానికి ఆల్మోస్ట్ 42 లాక్ రూపీస్తో పని స్టార్ట్ చేయడం జరిగింది. మరి నెక్స్ట్ లక్ష్మీనగర్లో కూడా 52 లాక్ రూపీస్తో సేమ్ డ్రైన్స్ వర్క్ స్టార్ట్ చేయబోతున్నాము. సో వచ్చిన మనం 6 నెలల్లోనే లోటు బడ్జెట్ ఉండే రాష్ట్రంలో కొంచెం ఇబ్బందులు ఉన్న డెవలప్మెంట్ ఎజెండా అని చెప్పి పెట్టుకొని కర్నూలు నియోజకవర్గంలో ప్రజలకు ఏదైతే. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కోటిలో ఘనంగా ఆర్ట్స్ అండ్ సైన్స్ ఉమెన్స్ కళాశాల 5వ గ్రాడ్యుయేషన్ డే వేడుకలు. ముఖ్య అతిథిగా హాజరైన గవర్నర్ తమిళసై. హైదరాబాద్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీస్ క్యాంపులో ఆరోగ్య శాఖ కార్మికుల ధర్నా. కార్మికులకు వేతనాలు సక్రమంగా చెల్లించాలంటూ డిమాండ్. అమరావతిలో 50వ రోజుకు చేరుకున్న రాజధాని రైతుల నిరసన. రైతులకు మద్దతుగా దీక్ష చేపట్టిన జేఏసీ నాయకులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.